బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్రీరామనవమి మరియు హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ దేవాలయాలు అన్నిటి దగ్గర శుచి శుభ్రత ఉంచి అక్కడ ఈ శ్రీరామనవమి హనుమాన్ జయంతి సందర్భంగా నీళ్ల వ్యవస్థ ఇలాంటి ఇబ్బంది కాకుండా చూసుకొని ఎక్కడైనా గుళ్ళ దగ్గర కానీ దేవుడి రథాలు వెళ్ళే చోట కానీ గుళ్ళలు ఏమైనా ఉంటే అక్కడ మొదలు వేయాలని చెప్పేసి మరియు లైటింగ్ కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి ఈరోజు బోధన్ మున్సిపల్ కమిషనర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా ప్రతి టెంపుల్ దగ్గర రామనవమి హనుమాన్ జయంతి సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరియు అన్నదానాల దగ్గర కూడా లేబర్ని పెట్టి ట్రాక్టర్లు కూడా పెట్టి అక్కడ ఊడ్చి ముగ్గేయించి శుభ్రంగా ఉంచుతామని చెప్పడం జరిగింది. కావున ఎండాకాలం సందర్భంగా భక్తులకు కూడా ఇబ్బంది కాకుండా ఈ నీటి వ్యవస్థని కూడా చూడాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ బోధన పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా ఈ నెలలో వచ్చేటువంటి పండుగ మరి ఏప్రిల్ 2వ తారీఖున వచ్చినటువంటి పండుగ రామనవమి హనుమాన్ జయంతి పండుగల సందర్భంగా ఆదర్శపూసినటువంటి రాముడు కళ్యాణము పట్టాభిషేకం ఉంటుంది. మరి శక్కర్ నగర్లోని ప్రసిద్ధిగాంచినటువంటి రామాలయంలో మరి అక్కడ పారిశుద్ధ్యం విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ లైటింగ్ విషయంలో కానీ మున్సిపల్ సిబ్బందిని ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడ ఉంచాలని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ బోధన పట్టణ శాఖ ద్వారా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మరి బోధన్లోని రాకాస్పేటలో హనుమాన్ మందిరం దగ్గర కూడా రాములవారి కళ్యాణం జరుగుతుంది. అక్కడ కూడా రామనవమి రోజున పారిశుద్ధ్యం విషయంలో మరి రోడ్డు పైన ముగ్గు పోసి అట్లాగే లైటింగ్ విషయంలో మరి వాటర్ విషయంలో ఆ రోజు పూర్తి స్థాయిలో నీటి వసతి కూడా ఉంచాలని చెప్పేసి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ స్థానికంగా సానుకూలంగా స్పందించి మరి మున్సిపల్ సిబ్బందిని కూడా అక్కడికి పంపిస్తామని చెప్పడం జరిగింది. మురం విషయంలో కానీ నీటి విషయంలో కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే కమిషనర్ గారు కూడా వెంటనే ఫోన్ చేయడం చెప్పడం జరిగింది.